నెక్స్ట్ మనకు ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ టాపిక్స్ అయిపోయాయి. ఫస్ట్ టాపిక్ మై ఫ్యామిలీ అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి వర్క్ అండ్ ప్లే. సో థర్డ్ టాపిక్ ఈవీఎస్ కంటెంట్లో ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనే కాన్సెప్ట్ మనకు 4th and 5th క్లాస్ ఈవీఎస్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో మాత్రమే వచ్చింది. సో 4th and 5th ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్లో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్ us learn. Let us start. సో ప్లాంట్స్ అరౌండ్ us అనే చాప్టర్లో 4th క్లాస్లో ఫస్ట్ మనకి టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. దేర్ ఆర్ 3 types ఆఫ్ ప్లాంట్స్: క్లైంబర్స్, shrubs, ట్రీస్. సో క్లైంబర్స్ అంటే ఏంటి అంటే వీక్ స్టెమ్స్ ఉంటాయి క్లైంబర్స్కి. సో క్లైంబర్స్ ఆర్ హ్యావింగ్ వీక్ స్టెమ్స్. వీక్ స్టెమ్స్ ఉండడం వల్ల ఇవి వేరే ప్లాంట్స్ పైన గ్రో అవుతాయి. దే ఆర్ ఐదర్ గ్రో ఆన్ ట్రీస్, గ్రౌండ్ ఆర్ ఎనీ సపోర్ట్. స్టెమ్ వీక్గా ఉండడం వల్ల ఇవి ట్రీస్ పైన కానీ గ్రౌండ్ పైన పారుతూ కానీ లేదా ఏదైనా ఒక సపోర్ట్ తీసుకొని ఆ సపోర్ట్ పైన గ్రో అవుతాయి. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి రిడ్జ్ గార్డ్, బీరకాయ, బిటర్ గార్డ్, కాకరకాయ, మనీ ప్లాంట్ కూడా చూస్తూ ఉంటాం మనం, మన ఇళ్ళల్లో ఉంటుంది. సో అది కూడా క్లైంబర్స్ కిందకు వస్తుంది. సో క్లైంబర్స్ ఆర్ హ్యావింగ్ వీక్ స్టెమ్స్. నెక్స్ట్ వచ్చేసి shrubs. shrubsలో వచ్చేసి మల్టిపుల్ స్టెమ్స్ అరైజ్ ఫ్రమ్ ద గ్రౌండ్, ఫ్రమ్ ద బేస్. అంటే కింద నుంచి చాలా స్టెమ్స్ ఒకటేసారి పెరుగుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి రోజ్, నీరియం. నీరియం అంటే లిల్లీ ప్లాంట్స్. ఓకే, సో రోజ్ ప్లాంట్ మనం చూసుకుంటే shrubs కిందకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రీస్. ట్రీస్ దే విల్ స్ప్రెడ్ ఓవర్ వాస్ట్ ఏరియా. అంటే ఒక పెద్ద ఏరియాలో ఏదైనా స్ప్రెడ్ అయి ఉంది ప్లాంట్ అని అంటే దాన్ని మనం ట్రీ అంటాము. సో ట్రీస్ పెద్ద సైజ్లో ఉంటాయి, బిగ్ ఇన్ సైజ్. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి టామరిన్, మ్యాంగో, నీమ్, ఆల్ విల్ కమ్ అండర్ ట్రీస్. నెక్స్ట్ ఇంపార్టెంట్, ప్రీవియస్గా మనకి ఈ క్వశ్చన్ అడిగారు, లార్జెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్. లార్జెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్ ఏంటి అంటే రఫ్లేషియా. ఓకే, లార్జెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్ ఇస్ రఫ్లేషియా. ఈ రఫ్లేషియా ప్లాంట్ ఫ్లవర్ 1 meter డయామీటర్లో ఉంది. అంటే దాని డయామీటర్ ఎంత ఉంటుంది ఆ ఫ్లవర్ అంటే 1 meter ఉంటుంది రఫ్లేషియా. అండ్ వెయిట్ ఎంత ఈ ఫ్లవర్ది అంటే 7 to 10 kgs. ఈచ్ ఫ్లవర్, ఒక్క ఫ్లవర్ 7 to 10 kgs ఉంటుందంట. నెక్స్ట్ ఈ రఫ్లేషియా ఒక రాటన్ మీట్ స్మెల్ని ఎమిట్ చేస్తుంది. అంటే ఆ ఫ్లవర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఒక రాటన్ మీట్ అంటే పాడైపోయిన ఒక మాంసం స్మెల్ మనకి ఈ ఫ్లవర్ దగ్గర వస్తుంది. 2 kilometers వరకు కూడా ఈ స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో ఇది రఫ్లేషియా గురించి. సో రఫ్లేషియా లార్జెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్. డయామీటర్ వచ్చేసి 1 meter ఉంటుంది. దాని వెయిట్ 7 to 10 kgs. ఒక రాటన్ మీట్ స్మెల్ ఎమిట్ చేస్తుంది. 2 kilometers రేడియస్ వరకు అది స్ప్రెడ్ అవుతుంది. సో ఇది రఫ్లేషియా గురించి. నెక్స్ట్ పాసిఫ్లోరా, బాటిల్ బ్రష్, బర్డ్ ఆఫ్ ప్యారడైస్. ఇవి ఫ్లవర్సే. ఓకే, దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ఫ్లవర్స్ విచ్ ఆర్ డిఫరెంట్. సో పాసిఫ్లోరా వచ్చేసి ప్యాషన్ ఫ్లవర్ అని కూడా అంటాం దీన్ని. అండ్ ఇది క్లైంబర్, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ క్లైంబర్. ఇందాక నేర్చుకున్నాం కదా, క్లైంబర్ అంటే వీక్ స్టెమ్స్. ఇట్ విల్ గ్రో ఆన్ ట్రీస్, గ్రౌండ్ ఆర్ ఎనీ సపోర్ట్. సో పాసిఫ్లోరాని ప్యాషన్ ఫ్లవర్ అని కూడా అంటాం. నెక్స్ట్ బాటిల్ బ్రష్. బాటిల్ బ్రష్ అంటే సేమ్ మనం బాటిల్స్ని వాష్ చేయడానికి బ్రషెస్ యూజ్ చేస్తాం కదా, అదే విధంగా ఈ ఫ్లవర్ కూడా ఉంటుంది. అండ్ ఇది ఎవర్ గ్రీన్ shrub. shrub అంటే నేర్చుకున్నాం ఇందాక. shrub అంటే కింద నుంచి బేస్ నుంచి మెనీ స్టెమ్స్ ఇఫ్ దే ఆర్ కమింగ్ అవుట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ shrub. సో దిస్ ఇస్ ఎవర్ గ్రీన్ shrub. నెక్స్ట్ వచ్చేసి బర్డ్ ఆఫ్ ప్యారడైస్. బర్డ్ ఆఫ్ ప్యారడైస్కి ఇంకో పేరు కూడా ఉంది, క్రేన్ ఫ్లవర్ అని కూడా అనొచ్చు. అండ్ ఇట్ ఈస్ ఆర్నమెంటల్ ఫ్లవర్. అంటే డెకరేషన్కి మనము ఈ బర్డ్ ఆఫ్ ప్యారడైస్ని వాడతాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాస్టర్ సీడ్స్. క్యాస్టర్ అంటే ఏంటి? ఆమదం. ఆమదం సీడ్స్ హార్డ్ షెల్స్ ఉంటాయి దీనికి. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మనం నోట్ చేసుకున్నాం. క్యాస్టర్ సీడ్స్, ఆమదం సీడ్స్లో, ఆమదం గింజల్లో హార్డ్ షెల్స్ ఉంటాయి వాటికి. సిసేమ్ సీడ్స్ అంటే ఏంటి? నువ్వులు సాఫ్ట్గా ఉంటాయి. ఓకే, అంటే ఉన్న సీడ్స్ అన్నింటిలో హార్డ్ సీడ్స్ క్యాస్టర్ సీడ్స్, సాఫ్ట్ సీడ్స్ వచ్చేసి సిసేమ్ సీడ్స్. నెక్స్ట్ ప్లాంట్స్కి సీడ్స్కి జర్మినేట్ అవ్వడానికి. జర్మినేట్ అంటే ఏంటి? మొలకెత్తడానికి కావాల్సినవి ఎయిర్, వాటర్ అండ్ ప్రాపర్ టెంపరేచర్. సో ఎయిర్, వాటర్ ఇంకా ప్రాపర్ టెంపరేచర్ ఉంటే సీడ్స్ ప్రాపర్గా జర్మినేట్ అవుతాయి టైంకి. ఇది ఇంపార్టెంట్. ఎర్త్ వామ్
ఎర్త్వార్మ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫార్మర్స్ ఫ్రెండ్. ఎర్త్వార్మ్ని ఫార్మర్స్ ఫ్రెండ్ అని పిలుస్తారు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి పార్థీనియం. పార్థీనియం తెలుగులో వయ్యారి భామ అని పిలుస్తాము. పార్థీనియం ప్లాంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పోలెన్ గ్రెయిన్స్ మనం పీల్చుకుంటే లంగ్ అండ్ స్కిన్ డిసీజెస్ కాజ్ చేస్తుంది. అంటే పార్థీనియం ప్లాంట్ పోలెన్ గ్రెయిన్స్ when they are inhaled it will cause lungs and skin diseases. నెక్స్ట్ సీడ్స్ని విండ్ క్యారీ చేస్తుంది, యానిమల్ బాడీ క్యారీ చేస్తుంది, వాటర్ కూడా క్యారీ చేస్తుంది. సో విండ్ సీడ్స్ని క్యారీ చేస్తుంది టు ద డిస్టెంట్ ప్లేసెస్, అంటే వేరే ప్లేసెస్కి క్యారీ చేసి అక్కడ జర్మినేషన్ జరుగుతుంది అండ్ ఆ న్యూ ప్లేస్లో ఆ ప్లాంట్ అనేది పెరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి క్యాలిట్రోపిస్, దట్ ఈస్ జిల్లేడు చెట్టు అంటాం కదా. జిల్లేడు సీడ్స్ విండ్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతాయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. నెక్స్ట్ యానిమల్స్ కూడా సీడ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో ఇక్కడ ఈ ప్లాంట్స్ క్యాలిట్రోపిస్, పాలేరు అండ్ టైగర్స్ క్లా, తేలుకొండికాయ, ఈ సీడ్స్ యానిమల్స్ బాడీకి స్టక్ అయిపోతాయి. సో ఇవి వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఆ సీడ్స్ పడిపోయి దెన్ ఆ ప్లేస్లో జర్మినేషన్ జరిగి కొత్త ప్లాంట్స్ అక్కడ పెరుగుతాయి అనమాట. సో సీడ్స్ వెన్ దే ఆర్ స్టక్ టు యానిమల్స్ బాడీ అండ్ దే ఆర్ ట్రాన్స్ఫర్డ్. దెన్ ఎగ్జాంపుల్ వచ్చేసి క్యాలిట్రోపిస్, పల్లేరు, తెలుగులో పల్లేరు, టైగర్స్ క్లా ఇంగ్లీష్లో అంటాము, తేలుకొండికాయ అని తెలుగులో అంటాము. సో ఇది సీడ్ ట్రాన్స్ఫర్, సీడ్ డిస్పర్సల్ అంటాం. ఓకే, సో దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ as సీడ్ డిస్పర్సల్. అంటే సీడ్ డిస్పర్సల్ విత్ ద హెల్ప్ ఆఫ్ విండ్ ఈస్ సీన్ ఇన్ క్యాలిట్రోపిస్, దట్ ఈస్ అది జిల్లేడు ప్లాంట్. సీడ్ డిస్పర్సల్ by animals is seen in Calotropis, Palleru, Tiger's Claw, తేలుకొండికాయ. నెక్స్ట్ నర్సరీ. సో నర్సరీ డెఫినేషన్ ఏంటి అంటే ప్లేస్ వేర్ వైడ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ గ్రోన్. సో నర్సరీస్ మనం చూస్తూ ఉంటాం కదా అవుట్స్కర్ట్స్లో. సో నర్సరీస్ అంటే ఏంటి అంటే ప్లేస్ వేర్ వైడ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ గ్రోన్. అంటే డిఫరెంట్ వెరైటీ రకరకాల ప్లాంట్స్ని ఒక చోట పెంచితే దాన్ని నర్సరీ అంటాం. నెక్స్ట్ అఫీషియల్స్ ఆఫ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ grow plants like teak, neem, deris అంటే కనుగా in the nurseries and supply to develop social forestry. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్స్, ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని చెట్లను పెంచుతారు నర్సరీస్లో. లైక్ టేక్ ప్లాంట్స్, నీమ్ ప్లాంట్స్, వేప చెట్లు, కనుగ చెట్లు, ఇవన్నీ నర్సరీస్లో పెంచి ఒక హైట్కి వచ్చిన తర్వాత వాటిని సోషల్ ఫారెస్ట్రీ కోసం హెల్ప్ చేస్తారు. అంటే వన మహోత్సవ్ అలాంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఈ ప్లాంట్స్ అన్నింటినీ తీసుకొచ్చి నాటుతారనమాట. ఓకే, దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ సోషల్ ఫారెస్ట్రీ. దాన్ని సోషల్ ఫారెస్ట్రీ అంటారు. సో యూజువల్గా మనకి ఫారెస్ట్ 33% ఆక్యుపై అవ్వాలి. ఎర్త్ సర్ఫేస్ పైన ఫారెస్ట్ 1/3 ఉండాలి. ఫారెస్ట్ ఏరియా 1/3 ఉండాలి ఎర్త్ సర్ఫేస్ పైన, అంటే 33%. 1/3 అంటే 33%. కానీ అట్ ప్రెసెంట్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 21% ఆన్ ద ఎర్త్స్ సర్ఫేస్. 33% ఉండాలి కానీ 21% మాత్రమే ఉంది. టాపిక్ 5th క్లాస్లో లెట్స్ గ్రో ట్రీస్ టాపిక్ కింద కవర్ అయ్యాయి. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో వాటర్, సన్లైట్, ఫర్టైల్ సాయిల్ ఎసెన్షియల్ ఫర్ ప్లాంట్ గ్రోత్. సో వాటర్ కావాలి, సన్లైట్ కావాలి, ఫర్టైల్ సాయిల్ కావాలి, ప్లాంట్ పెరగాలి అంటే. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ హూ ఆర్ కాల్డ్ ప్రొడ్యూసర్స్, ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ప్రొడ్యూసర్స్. ప్లాంట్స్ని ప్రొడ్యూసర్స్ అంటున్నాం ఎందుకు అని అంటే అది వాటి గురించే కాకుండా ఫుడ్ని అందరి గురించి కూడా సప్లై చేస్తున్నాయి, ప్రొడ్యూస్ చేస్తున్నాయి కనుక, తయారు చేస్తున్నాయి కనుక మనం ప్లాంట్స్ని ప్రొడ్యూసర్స్ అంటున్నాం. సో ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఫుడ్ ఫర్ దెమ్సెల్స్ అండ్ ఆల్సో ఫర్ ద అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్, హెన్స్ దే ఆర్ కాల్డ్ as ప్రొడ్యూసర్స్. సో ప్లాంట్స్ వాటి గురించే కాకుండా మిగతా అన్ని జంతువుల గురించి, అన్ని ఆర్గానిజమ్స్ గురించి ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి కనుక వాటిని మనం ప్రొడ్యూసర్స్ అంటున్నాం. సో ఈ ప్లాంట్స్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు యానిమల్స్ నుంచి అని అంటే టార్లో ముంచిన స్టిక్స్ని 4 sides పెట్టేయాలి. ప్లాంట్స్కి 4 sides పెట్టేసినప్పుడు యానిమల్స్ నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు. లేదా సిమెంట్ బ్యాగ్స్ని పెట్టేయాలి ప్లాంట్ చుట్టూ. పెట్టినప్పుడు యానిమల్ వచ్చి ప్లాంట్ని డ్యామేజ్ చేయదు. నెక్స్ట్ ఒకవేళ ఇఫ్ ద ప్లాంట్ ఈజ్ ఇన్ఫెక్టెడ్ విత్ పెస్ట్, ఎప్పుడైనా ఏదైనా పురుగులు వచ్చాయనుకోండి ప్లాంట్కి, అప్పుడు ఏం చేయాలి అంటే నీమ్ పౌడర్. సో నీమ్ పౌడర్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ద వాటర్ ఫర్ 5 days. 5 days నీమ్ పౌడర్ని సోక్ చేయాలి, వాటర్లో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత దాన్ని ఆ ప్లాంట్కి స్ప్రే చేస్తే ఆ పెస్ట్ అనేది చచ్చిపోతుంది. సో నార్మల్గా మనకి 67% పాపులేషన్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద టౌన్స్. సిటీస్లోనే 67% ఆఫ్ ద పాపులేషన్ ఉన్నారు. సో నెక్స్ట్ మనం
ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే నేషనల్ గ్రీన్ కోడ్. ద నేషనల్ గ్రీన్ కోడ్. సో ఈ ఇన్స్టిట్యూషన్కి ఈ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఫిల్లింగ్ ద స్కూల్ సరౌండింగ్స్ విత్ గ్రీనరీ అండ్ ప్రొటెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్. సో ఏ స్కూల్ అయినా కూడా ఆ స్కూల్ చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఉండాలి అని చెప్పి ఆ కాన్సెప్ట్ పైన నేషనల్ గ్రీన్ కోర్ వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకొని దాని మీద వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు ఏం చేశారంటే దే ఆర్ ప్లాన్డ్ టు ఇంప్లిమెంట్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ కాంపోస్ట్ ఫ్రమ్ కిచెన్ వేస్ట్ అండ్ యూజ్ ఇట్ యాజ్ అ మాన్యూ ఫర్ ప్లాంట్స్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు ఏం చేశారంటే కిచెన్లో ఏవైతే వేస్ట్ వస్తున్నాయో అన్ని వెజిటేబుల్ వేస్ట్ కానివ్వండి, ఏదైనా ఆర్గానిక్ వేస్ట్ ఏదైతే వస్తుందో దాంతో కాంపోస్ట్ తయారు చేసి అది మాన్యూర్ లాగా మనం ప్లాంట్స్కి వాడొచ్చు అన్న కాన్సెప్ట్ మీద డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నవేడేస్ సీవేజ్ వాటర్లో ప్లాంట్స్ని గ్రో చేస్తున్నారు. ఓకే, దే ప్లాంట్స్ ఆర్ గ్రోన్ ఇన్ ద సీవేజ్ వాటర్. సో అలాంటి సీవేజ్ వాటర్లో గ్రో అవుతున్న వెజిటేబుల్స్ని మనం తిన్నాము, మనం కన్స్యూమ్ చేసాము అంటే మనకి డయాబెటీస్, క్యాన్సర్ అండ్ హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఓకే, వీఆర్ గెటింగ్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, క్యాన్సర్, హైపర్ టెన్షన్ డ్యూ టు దిస్ పాయిజనస్ కెమికల్స్. ఎందుకంటే సీవేజ్లో పాయిజనస్ కెమికల్స్ ఉంటాయి. మనం అన్నీ వాడతాం కదా, సోప్స్, షాంపూస్, ఎవ్రీథింగ్. సో అన్ని కెమికల్స్ కూడా సీవేజ్లో కలిసిపోయి ఉంటాయి. సో అవి మనం తిన్నప్పుడు మనకి డయాబెటీస్, క్యాన్సర్ అండ్ హైపర్ టెన్షన్ కాజ్ చేస్తుంది. అండ్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్ నీమ్ ట్రీ యాజ్ అ ట్రీ ఆఫ్ ద సెంచరీ. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ట్రీ ఆఫ్ ద సెంచరీ, విచ్ ట్రీ ఈస్ ద ట్రీ ఆఫ్ ద సెంచరీ అని అడుగుతారు. అంటే నీమ్ ట్రీ. సో నీమ్ ట్రీని యుఎన్ఓ డిక్లేర్ చేసింది నీమ్ ఆఫ్ ద సెంచరీ అని. ఎందుకు అని అంటే మోర్ దాన్ 1000 డిసీజెస్ ఆర్ క్యూర్డ్ బై దిస్ నీమ్. అంటే ఇట్ ఈస్ అ మెడిసిన్ ఫర్ 1000 డిసీజెస్. నీమ్ ట్రీ కాల్డ్ as tree of the century declared by UNO and it is a medicine for more than 1000 diseases. Next important organization is Council of Green Revolution. So Council of Green Revolution important. So దీంట్లో అన్ని అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ లేదా ఒక 4 టాపిక్స్, ఒక 4 పాయింట్స్ ఇచ్చి చూస్ ద ఆడ్ వన్ అలాంటివి ఇస్తారు. సో కౌన్సిల్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆర్గనైజేషన్ వర్క్స్ టు ప్రొవైడ్ ప్లాంట్స్ టు స్కూల్స్. సో ఈ గ్రీన్ రెవల్యూషన్ వాళ్ళు స్కూల్స్కి ప్లాంట్స్ని సప్లై చేస్తారు. మొక్కలు నాటడానికి ప్లాంట్స్ని ఈ గ్రీన్ రెవల్యూషన్ వాళ్ళు, కౌన్సిల్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ వాళ్ళు పంపిస్తారు. అండ్ వీళ్ళ ఎయిమ్ ఏంటి అంటే దే విల్ ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఫర్ ద పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. సో పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం అనేది వీళ్ళ ఎయిమ్, వీళ్ళ ఆబ్జెక్టివ్. అండ్ మెయిన్ ఎయిమ్ వచ్చేసి టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. సో మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ కౌన్సిల్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇస్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం వీళ్ళ మెయిన్ ఎయిమ్. అండ్ ప్రొవైడెడ్ ప్లాన్స్ టు 650 గవర్నమెంట్ స్కూల్స్. సో ఇప్పటివరకు ఈ కౌన్సిల్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ వాళ్ళు 650 స్కూల్స్కి ప్లాంట్స్ని సప్లై చేశారు, ప్రొవైడ్ చేశారు. సో ఆల్ ది స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ గ్రీన్ రెవల్యూషన్. సో ఆల్ ది స్టూడెంట్స్, ఈ 650 స్కూల్స్ ఏదైతే పంపించారో అందులో ఉన్న అందరు స్టూడెంట్స్ కూడా ఈ గ్రీన్ రెవల్యూషన్లో పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్, ఈచ్ స్టూడెంట్ ఈస్ గివెన్ 5 ప్లాంట్స్. ఒక్కొక్క స్టూడెంట్కి 5 ప్లాంట్స్ వీళ్ళు ఇచ్చారు. నెక్స్ట్, ఈ స్టూడెంట్స్కి దే ఆర్ మేడ్ దెమ్, అంటే ఈ స్టూడెంట్స్లో కొంచెం ఎంకరేజ్మెంట్ చేయడానికి వాళ్ళతో ఎన్విరాన్మెంటల్ ప్లేస్ చెప్పించారు. అండ్ వాళ్ళకి కొన్ని ప్రికాషన్స్ చెప్పారు. ప్లాంట్ని ఎలా ప్లాంట్ చేయాలి, ఎలా ప్లాంట్ చేస్తే ప్లాంట్ మంచిగా పెరుగుతుంది అనే ప్రికాషన్స్ వీళ్ళకి నేర్పించారు. సో లాస్ట్ 2 years నుంచి ఈ కౌన్సిల్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు, ఫారెస్ట్ మోటివేటింగ్ మూమెంట్. సో ఫారెస్ట్ మోటివేటింగ్ మూమెంట్. సో 2 years బ్యాక్ నుంచి ఫారెస్ట్ మోటివేటింగ్ మూమెంట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. దీంట్లో 1 crore ప్లాంట్స్ని ప్లాంట్ చేయాలనేది వీళ్ళ కాన్సెప్ట్. సో ఈ ఫారెస్ట్ మోటివేటింగ్ మూమెంట్ని వీళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో స్టార్ట్ చేశారు. సో మెదక్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఫస్ట్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఫాలో బై మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ ఈ మూమెంట్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు, ఫారెస్ట్ మోటివేటింగ్ మూమెంట్ ప్రోగ్రామ్. సో 2 lakh స్టూడెంట్స్ హ్యావ్ ప్లాంటెడ్ 10 lakh ప్లాంట్స్ పర్ డే. ఒక్క రోజులో 2 lakhs స్టూడెంట్స్ 10 lakh ప్లాంట్స్ని ప్లాంట్ చేశారు అనమాట. అండ్ ఇది ఇంపార్టెంట్. గడ్డంపల్లి ZPHS స్కూల్ హ్యాస్ వన్ గ్రీన్ స్కూల్ అవార్డ్. సో గడ్డంపల్లి ZPHS స్కూల్లో గ్రీన్ స్కూల్ అవార్డు ఇచ్చారు. ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే తెలకపల్లి మండలం, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్.
సో ఈ గడ్డంపల్లి ZPHS స్కూల్ వాళ్ళు చాలా ప్లాంట్స్ని నాటారు. అండ్ ఈ స్కూల్ వాళ్ళు దే ఆర్ ఆల్సో సెలబ్రేటింగ్ ద బర్త్డేస్ ఆఫ్ ద ట్రీస్. అంటే వాళ్ళు ఏదైతే మొక్కను నాటారో ఆ మొక్కలకి బర్త్డేస్ కూడా వీళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం రాఖీస్ కూడా ఆ ప్లాంట్స్కి వీళ్ళు టై చేసి వాళ్ళ లవ్ టువర్డ్స్ దట్ ప్లాంట్స్ ఈజ్ షోన్. అంటే వాళ్ళకి చెట్లు అంటే ఎంత ఇష్టం అనేది ఈ విధంగా వాళ్ళు చూపిస్తున్నారు. సో ZPHS గడ్డంపల్లి గ్రీన్ స్కూల్ అవార్డు వాళ్ళకి ఇచ్చారు. అండ్ కౌన్సిల్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ వాళ్ళు ఒక అవార్డుని ప్రజెంట్ చేస్తున్నారు, లవ్ ఫర్ ద ఫారెస్ట్. సో లవ్ ఫర్ ద ఫారెస్ట్ అవార్డు ఒక మెడల్ ఇస్తారు ఈ స్టూడెంట్కి. ఎవరైతే స్టూడెంట్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారో గ్రీన్ రెవల్యూషన్లో, ఈ ఫారెస్ట్ మోటివేటింగ్ మూమెంట్లో ఏ స్టూడెంట్ అయితే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి లవ్ ఫర్ ద ఫారెస్ట్ అవార్డు అట్ ద సేమ్ టైం ఒక మెడల్ వాళ్ళకి ప్రజెంట్ చేస్తారు. అండ్ ఫైనలీ వందే మాతరం ఫౌండేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ నేషనల్ గ్రీన్ కోర్, ఇవి అదర్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ వర్కింగ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ప్లాంట్స్. వీ హ్యావ్ మూవ్డ్ ఆన్ టు యానిమల్స్ టాపిక్. సో యానిమల్స్ కూడా 4th and 5th క్లాస్లో కవర్ చేశారు. 4th క్లాస్లో వేరియస్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఈజ్ ద చాప్టర్ ఇన్ విచ్ యానిమల్స్ గురించి కవర్ చేశారు ఈ చాప్టర్లో. సో అందులో టైప్స్ ఆఫ్ యానిమల్స్ వచ్చేసి ఓవిపారస్ యానిమల్స్ అండ్ వివిపారస్ యానిమల్స్. ఓవిపారస్ యానిమల్స్ అంటే ఓవిపారస్ యానిమల్స్ ఆర్ హ్యావింగ్ doesn't have external ears, no external ears. అంటే ఓవిపారస్ యానిమల్స్కి ఎక్స్టర్నల్గా ఇయర్స్ అనేవి కనిపించవు. ఇప్పుడు మన ఇయర్స్ కనబడుతున్నాయి కదా, వాటికి కనిపించవు. సో ద యానిమల్స్, ఏ యానిమల్స్లో అయితే ఎక్స్టర్నల్ ఇయర్స్ కనబడతాయో వాటిని వివిపారస్ యానిమల్స్ అంటారు. ఓకే, సో ఓవిపారస్ యానిమల్స్, వివిపారస్ యానిమల్స్. ఓవిపారస్ యానిమల్స్లో ఎక్స్టర్నల్ ఇయర్స్ కనబడవు, ఎక్స్టర్నల్ ఇయర్స్ ఉండవు. అండ్ వివిపారస్ యానిమల్స్లో ఎక్స్టర్నల్ ఇయర్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఓవిపారస్ యానిమల్స్లో హెయిర్ కనిపించదు, అంటే హెయిర్ ఉండదు. ఓకే, స్కిన్ ఈజ్ నాట్ కవర్డ్ విత్ హెయిర్. వివిపారస్ యానిమల్స్లో చూసుకుంటే స్కిన్ ఈజ్ కవర్డ్ విత్ హెయిర్. మన స్కిన్ పైన హెయిర్ ఉంటుంది కదా. సో ఓవిపారస్ యానిమల్స్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే దే విల్ లే ఎగ్స్. ఓవిపారస్ యానిమల్స్ విల్ లే ఎగ్స్, దే విల్ నాట్ గివ్ బర్త్ టు ద బేబీ, దే విల్ లే ద ఎగ్స్. వివిపారస్ యానిమల్స్ విల్ గివ్ బర్త్ టు ద యంగ్ వన్స్. ఓకే, అంటే ఓవిపారస్ యానిమల్స్ ఎగ్స్ లే చేస్తాయి, గుడ్లు పెడతాయి. అండ్ వివిపారస్ యానిమల్స్ డైరెక్ట్గా బేబీకే బర్త్ ఇస్తాయి. ఓవిపారస్ యానిమల్స్ ఎగ్జాంపుల్స్ అన్ని బర్డ్స్ వస్తాయి, బర్డ్స్, లిజర్డ్స్, ఇవన్నీ ఓవిపారస్ యానిమల్స్ కిందకి వస్తాయి. వివిపారస్ యానిమల్స్ వచ్చేసి మనం అందరం వస్తాం, మ్యామల్స్, ఆల్ మ్యామల్స్ విల్ కమ్ అండర్ వివిపారస్ యానిమల్స్. ఓకే, సో ఇప్పుడు చెప్పుకున్నాము ఓవిపారస్ యానిమల్స్ అంటే ఎక్స్టర్నల్ ఇయర్స్ ఉండవు. మరి బర్డ్స్లో ఎక్స్టర్నల్ ఇయర్స్ ఉండవు. మరి ఎలా వినబడతాయి దానికి ఇయర్స్? ఇయర్ ఫంక్షన్ ఏంటి? హియరింగ్. సో మరి హియరింగ్ ఎలా జరుగుతుంది బర్డ్స్లో అని అంటే వాటికి టైనీ హోల్స్ ఉంటాయి సైడ్స్లో, సైడ్ ఆఫ్ ద హెడ్. వాళ్ళ హెడ్ సైడ్స్లో టైనీ హోల్స్ ఉంటాయి, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ని ఫెదర్స్తో కవర్ అయి ఉంటాయి. ఓకే, దట్ హోల్స్ ఆర్ కవర్డ్ విత్ ద ఫెదర్స్. సో అందులో నుంచి దీనికి వినిపిస్తుంది అనమాట. బర్డ్స్ క్యాన్ హియర్ త్రూ దీస్ స్మాల్ టైనీ హోల్స్. లిజర్డ్స్లో చూసుకుంటే లిజర్డ్స్కి కూడా హెడ్ పైన హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ద్వారానే అవి వింటాయి అన్నమాట. ఓకే, ఈవెన్ ద క్రొకడైల్ ఆల్సో ద సేమ్ థింగ్ హ్యాపెన్. దే ఆల్సో హ్యావ్ ద ఇయర్స్ విచ్ ఆర్ నాట్ విజిబుల్. నెక్స్ట్ స్నేక్లో చూసుకుంటే స్నేక్స్ స్కిన్ విల్ రికగ్నైజ్ ద సౌండ్స్ త్రూ వైబ్రేషన్స్. సో స్నేక్స్ స్కిన్కి ఆ కెపాసిటీ ఉందన్నమాట. ఏదైనా సౌండ్ వస్తుంది అని అంటే ఆ వైబ్రేషన్ ద్వారానే ఇట్ విల్ రికగ్నైజ్. ఆ వైబ్రేషన్తోనే ఈ స్నేక్ స్కిన్ అనేది సౌండ్ని పట్టేస్తుంది. ఓకే, సో మామూలుగా మన యానిమల్ స్కిన్తో మనం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డ్రమ్స్ తయారు చేస్తాం. ఓకే, త్రూ ద యానిమల్ స్కిన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డ్రమ్ విల్ బి మేడ్. స్టేట్ యానిమల్ వచ్చేసి మనకి డీర్. సో డీర్స్ మనం ఎక్కువ మన తెలంగాణ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది స్టేట్ యానిమల్ డీర్ అని. అండ్ ఈ డీర్స్ మనకి ఎక్కువ నల్లమల్ల ఫారెస్ట్లో కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ రోలర్ ఆర్ బ్లూజే ఆర్ పాలపిట్ట. సో పాలపిట్ట మన స్టేట్ బర్డ్ డిక్లేర్డ్ బై తెలంగాణ గవర్నమెంట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండియన్ రోలర్, బ్లూజే ఆర్ పాలపిట్ట. సో ఈ పాలపిట్టని మనం దసరా రోజు చూస్తాము. అదొక తెలంగాణ కల్చర్, మన కల్చర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి త్రూ రేడియేషన్స్, అంటే సెల్ ఫోన్ రేడియేషన్స్ ద్వారా ఇంకా వేరే రేడియేషన్స్ ద్వారా స్పారో పాపులేషన్ అనేది చాలా తగ్గిపోతుంది. స్పారోస్ పాపులేషన్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ హనీ బీస్ని మనం సోషల్ ఇన్సెక్ట్స్ అంటాము. హనీ బీస్ ఆర్ కాల్డ్ యాజ్ సోషల్ ఇన్సెక్ట్స్.
అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ సోషల్ యానిమల్స్. ఎందుకు అని అంటే వీళ్ళు ఫ్యామిలీస్లో ఉంటాయి కనుక, అంటే హ్యూమన్ బీయింగ్స్ విల్ లివ్ ఇన్ ఫ్యామిలీస్, live together in a family, hence we call them as social animals. Honeybees కూడా ఒక దగ్గర ఉంటాయి కనుక ఫ్యామిలీ లాగా, దాన్ని సోషల్ ఇన్సెక్ట్స్ అంటారు. హ్యూమన్ బీయింగ్స్ వచ్చేసి సోషల్ యానిమల్స్, హనీబీస్ సోషల్ ఇన్సెక్ట్స్. నెక్స్ట్ లెసన్ related to animals in 4th classes, the lifestyles of animals, biodiversity. 4th class కి సంబంధించిన ఇంకో లెసన్ the lifestyles of animals, biodiversity. సో ఇందులో ఎలిఫెంట్స్ గురించి ఫస్ట్ డిస్కస్ చేశారు. సో ఎలిఫెంట్స్ విల్ లివ్ ఇన్ హర్డ్స్. సో ఎలిఫెంట్స్ ఒక గ్రూప్లో ఉంటాయి, ఎప్పుడైనా కూడా దాన్ని హర్డ్ అంటాము. సో ఈ హర్డ్లో 10 to 12 ఎలిఫెంట్స్ ఉంటాయి అలాంగ్ విత్ దేర్ బేబీస్. సో 10 to 12 ఎలిఫెంట్స్. నెక్స్ట్ లెసన్ related to animals in 4th classes, the lifestyles of animals, biodiversity. 4th class కి సంబంధించిన ఇంకో లెసన్ the lifestyles of animals, biodiversity. సో ఇందులో ఎలిఫెంట్స్ గురించి ఫస్ట్ డిస్కస్ చేశారు. సో ఎలిఫెంట్స్ విల్ లివ్ ఇన్ హర్డ్స్. సో ఎలిఫెంట్స్ ఒక గ్రూప్లో ఉంటాయి, ఎప్పుడైనా కూడా దాన్ని హర్డ్ అంటాము. సో ఈ హర్డ్లో 10 to 12 ఎలిఫెంట్స్ ఉంటాయి అలాంగ్ విత్ దేర్ బేబీస్. ఎలిఫెంట్స్ ఆర్ దేర్ అలాంగ్ విత్ దేర్ బేబీస్. ఆ హర్డ్లో ఫీమేల్ ఎలిఫెంట్స్ ఎక్కువ ఉంటాయి. మేల్ ఎలిఫెంట్స్ వచ్చేసి ఎప్పుడైనా కూడా 15 years రాగానే, 15 years ఏజ్ రాగానే అవి హర్డ్ని లీడ్ చేసేస్తాయి. మరి ఎవరు లీడ్ చేస్తారు ఆ హర్డ్ని అంటే ఓల్డ్ ఫీమేల్ ఎలిఫెంట్ విల్ లీడ్ ద హర్డ్. ఎవరైతే ఆ హర్డ్లో ఓల్డ్ అంటే ఏజ్ ఉంటుందో ఎలిఫెంట్, ఆ ఎలిఫెంటే హర్డ్ మొత్తంని చూసుకుంటుంది. ఈ ఎలిఫెంట్ ఏం చేస్తుందంటే విత్ ట్రంపెట్ కాల్ అంటే మార్నింగే అది దాని తొండంతో ఒక సౌండ్ చేస్తుంది. చేయగానే రిమైనింగ్ ఎలిఫెంట్స్ అన్ని దాని వెనకాల ఫాలో అవుతాయి. దే విల్ గో ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. తర్వాత కాసేపు వాటర్లో స్విమ్ చేసిన తర్వాత అగైన్ దే విల్ రిటర్న్ బ్యాక్ టు దేర్ హోమ్. సో దట్ ఈస్ అబౌట్ ఎలిఫెంట్స్. బర్డ్స్ చూసుకుంటే దే విల్ ఫ్లై ఇన్ ఫ్లాక్స్. బర్డ్స్ విల్ ఫ్లై ఇన్ ఫ్లాక్స్ ఎవ్రీ టైమ్. సో ఎప్పుడైతే అవి క్రాప్స్ని స్పాట్ చేస్తాయో, అంటే అవి ఫ్లై చేసేటప్పుడు ఎంత డిస్టెన్స్లో ఉన్న క్రాప్స్ని ఈజీగా గుర్తుపడతాయి. సో ఒక్కసారి అది క్రాప్ని స్పాట్ చేసిందంటే ఇమీడియట్లీ ఇట్ విల్ స్టాప్ టు ఫీడ్. So it can travel thousands of kilometers. So birds can travel thousands of kilometers. ఎన్నో కిలోమీటర్స్ అది ట్రావెల్ చేయగలుగుతుంది ఫర్ ద సేక్ ఆఫ్ ఫుడ్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హీ హ్యాస్ అబ్జర్వ్ ఫ్లయింగ్ బర్డ్స్ అట్ సీ కోస్ట్. సో ఈయన ఫ్లయింగ్ బర్డ్స్ని సీ కోస్ట్ దగ్గర అబ్జర్వ్ చేసినప్పుడు ఈయనకు కొన్ని ఐడియాస్ వచ్చాయంట. ఆ ఐడియాస్ని ఈయన యూస్ చేసుకుని he has become a great scientist for acquiring ఆయన నాలెడ్జ్ని అక్వైర్ చేసుకున్నాడు. ఈ బర్డ్స్ని చూసిన తర్వాత ఎన్నో కొత్త థాట్స్ ఆయన మైండ్లో వచ్చిన తర్వాత he has implemented them in his work. సో అది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. డాక్టర్ సలీం అలీ ఈజ్ అ ఫేమస్ ఆర్నిథాలజిస్ట్. ఆర్నిథాలజీ అంటే స్టడీ ఆఫ్ బర్డ్స్. సో ఈయన ఆర్నిథాలజిస్ట్ అంటే హీ హ్యాస్ స్టడీడ్ అబౌట్ బర్డ్స్. ఎవరు? డాక్టర్ సలీం అలీ. సో ఈయన రీసెర్చెడ్ అండ్ రిటన్ లాట్ ఆన్ బర్డ్స్. సో బర్డ్స్ పైన చాలా రీసెర్చ్ చేసి ఎన్నో బుక్స్ ఆయన బర్డ్స్ పైన రాశాడంట. నెక్స్ట్ వచ్చేసి టైలర్ బర్డ్. టైలర్ బర్డ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ వీవ్ ద నెస్ట్ బై పియర్స్ ఇన్ ద లార్జ్ లీవ్స్, ఎడ్జెస్ ఆఫ్ ద లార్జ్ లీవ్స్. సో ఆ కార్నర్స్ని పియర్స్ చేసిన తర్వాత ఇట్ విల్ సీవ్ టుగెదర్ విత్ ప్లాంట్ ఫైబర్స్. ఆ ఫైబర్స్ని మళ్ళీ ఆ ప్లాంట్ ఫైబర్స్ని యూజ్ చేసి అది కుట్టేస్తుంది నెస్ట్ లాగా. సో మేల్ ఫీమేల్ రెండు ఉంటాయి. మేల్ టైలర్ బర్డ్ విల్ వీవ్ ద నెస్ట్, ఫీమేల్ టైలర్ బర్డ్ విల్ లే ద ఎగ్స్. నెక్స్ట్ వచ్చేసి యాంట్స్. యాంట్స్ ఏమో ఐడియల్ సోషల్ బీయింగ్స్. యాంట్స్ని ఐడియల్ సోషల్ బీయింగ్స్ అని ఎందుకు అంటున్నాము అని అంటే దే ఆర్ షోయింగ్ డిసిప్లిన్. వాటికి డిసిప్లిన్ ఉంటుంది అండ్ డివిజన్ ఆఫ్ లేబర్. డివిజన్ ఆఫ్ లేబర్ అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విల్ డూ ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్. అంటే వర్క్ని షేర్ చేసుకుంటారు అనమాట. సో దట్ ఈస్ డివిజన్ ఆఫ్ లేబర్ ఇన్ దేర్ కాలనీస్. So ants are called as ideal social beings because they show discipline and division of labor in their colonies. Two types of ants are there, queen ants and worker ants. Queen ants work enti ante just it will lay the eggs ante. Worker ants em chestayi? Protection of eggs, procuring food, protect chestayi eggs ni, procuring food ni testayi, ant hill building and repairing. So ants dan shelter ni tayar cheyadamu, ఏదైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేయడం రెండు కూడా వర్కర్ యాంట్సే చేస్తాయి. నెక్స్ట్ వర్కర్ యాంట్స్ ఆల్సో విల్ కట్ ద ఫుడ్ ఇంటూ పీసెస్ విత్ జాస్. సో వర్కర్ యాంట్స్ ఎంత ఫుడ్ అవి తెచ్చుకుంటాయో వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కూడా జాస్తో కట్ చేస్తాయి వర్కర్ యాంట్స్. ఈ యాంట్స్ ఎప్పుడైతే యాంట్ హిల్లోంచి బయటకు వస్తాయో దే విల్ రిలీజ్ ఎ సెక్రేషన్, ఒక స్మెల్, ఒక పర్టికులర్ స్మెల్ని రిలీజ్ చేస్తాయి. ఆ స్మెల్ని చూసుకుంటూనే, ఆ స్మెల్ని సెన్స్ చేసుకుంటూనే రిమైనింగ్ యాంట్స్ విల్ ఫాలో దట్ యాంట్.
Okay, the main ant which is leading will release some secretions. Due to that secretions, other ants will follow that. అందుకని మనం ఎప్పుడు చూసినా కూడా యాంట్స్ అన్నీ ఒక లైన్లో వెళ్తున్నట్టు మనకు కనిపిస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ద యాంట్స్ క్యాన్ లిఫ్ట్ 50 times మోర్ దాన్ ఇట్స్ వెయిట్. అంటే దాని వెయిట్ కన్నా 50 times ఎక్కువ వెయిట్ని యాంట్ మోయగలుగుతుందంట. నెక్స్ట్ 2 antenna like feelers. సో యాంట్స్లో 2 antenna ఉంటుంది, వాటిని ఫీలర్స్ అంటున్నాము. దీస్ ఫీలర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ పాసింగ్ ద ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడానికి యూజ్ అవుతుంది, అండ్ ఫుడ్ని సెన్స్ చేయడానికి కూడా ఈ యాంటీనా యూజ్ అవుతాయి. ఓకే, సో ఇన్ ants feelers are present. These feelers will help in passing the information to the other ants and also for sensing the food. 5th క్లాస్లో మనకి యానిమల్స్ టాపిక్ని కవర్ చేస్తున్న లెసన్ యానిమల్స్ ద బేస్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఇందులో ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు. మన యాన్సిస్టర్స్కి ప్రైమరీ ఫుడ్ యానిమల్స్ అండ్ ట్యూబర్స్. సో ప్రైమరీ ఫుడ్ ఫర్ అవర్ యాన్సిస్టర్స్ ఇస్ యానిమల్స్ అండ్ ట్యూబర్స్, అండ్ యానిమల్స్ వర్ టేమ్డ్ బై ద యాన్సిస్టర్స్. అంటే మన అర్లీ మ్యాన్ టైంలో యానిమల్స్ని ఫుడ్ కోసం, సెక్యూరిటీ అంటే ప్రొటెక్షన్ కోసం, ట్రాన్స్పోర్ట్ కోసం యానిమల్స్ని యూజ్ చేశారు. అండ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్ ఇచ్చాడు నెక్స్ట్ టాపిక్. 5 ఫ్రెండ్స్ ఉన్నారు ఫార్మర్స్కి. ఓకే, దెర్ ఆర్ 5 ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్: అర్థ్వామ్, స్పైడర్, యాంట్స్, స్నేక్ అండ్ ట్రైకోగ్రామా. సో ఫస్ట్ వన్ వచ్చేసి అర్థ్వామ్. సో అర్థ్వామ్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి? అర్థ్వామ్ మనం ఇందాక నేర్చుకున్నాం. అర్థ్వామ్ ఫార్మర్స్ ఫ్రెండ్. ఫస్ట్ ఫార్మర్స్ ఫ్రెండ్ ఎవరు అంటే అర్థ్వామ్. సో ఎందుకు ఫ్రెండ్ ఇది అని అంటే ఇట్ విల్ లూజన్ ద సాయిల్ని లూజ్ చేస్తుంది, ఇట్ విల్ మేక్ ద సాయిల్ ఫర్టైల్, సాయిల్ ఫర్టిలిటీని మెయింటైన్ చేస్తుంది, అండ్ ఈట్స్ ప్లాంట్స్ డెబ్రిస్ అలాంగ్ విత్ ద సాయిల్. సో ప్లాంట్స్లోంచి ఏదైతే వేస్ట్ మెటీరియల్స్ వస్తాయో అవన్నీ కూడా ఇది డీకంపోజ్ చేస్తుంది అనమాట అర్థ్వం. కానీ నవేడేస్ ఈ అర్థ్వం కంటెంట్ నంబర్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్, ఫార్మర్స్ ఎక్కువ పెస్టిసైడ్స్ వాడటం వల్ల ఈ అర్థ్వం నంబర్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ ఇస్ స్పైడర్. సో స్పైడర్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ మేక్ ద థ్రెడ్స్. సో దీని అబ్డామినల్ గ్లాండ్ నుంచి కొన్ని థ్రెడ్స్ని సెక్రీట్ చేస్తుంది అనమాట. స్పైడర్ సెక్రీట్ చేసి ఒక వెబ్ తయారు చేసుకుంటుంది. మనకు తెలుసు కదా స్పైడర్ వెబ్. సో స్పైడర్ వెబ్ అనేది ఆ థ్రెడ్స్ ఎలా వస్తున్నాయి అంటే త్రూ ద సెక్రీషన్స్ ఆఫ్ ద అబ్డామినల్ గ్లాండ్. సో ఈ అబ్డామినల్ గ్లాండ్ ద్వారా ఈ వెబ్ని తయారు చేసుకున్న తర్వాత, ఈ వెబ్ని నిట్ చేసుకున్న తర్వాత ఈ ఇన్సెక్ట్స్, మస్కిటోస్ ఏమవుతాయి అంటే ఈ దాంట్లో స్టక్ అయిపోతాయి అనమాట. ఈ వెబ్లో స్టక్ అయిన తర్వాత ఆ స్పైడర్ వాటిని తినేస్తుంది. బట్ ఈ స్పైడర్స్ నంబర్ కూడా తగ్గిపోతుంది డ్యూ టు ద ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి యాంట్స్. యాంట్స్ ఏం చేస్తాయి అని అంటే దే విల్ వాండర్ ఆన్ ప్లాంట్స్. నార్మల్గా యాంట్స్ అలా మూవ్ అయిపోయి లీవ్స్ పైన, స్టెమ్స్ పైన మూవ్ అయ్యి ఏవైనా ఎగ్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ ఉంటే వాటిని తినేస్తాయి. ఈ యాంట్స్ నంబర్ కూడా తగ్గిపోతుంది డ్యూ టు ద నంబర్ ఆఫ్ పెస్టిసైడ్స్, డ్యూ టు ద ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ బై ద ఫార్మర్స్. నెక్స్ట్ వచ్చేసి స్నేక్. స్నేక్స్ ఏం చేస్తాయి అంటే దే విల్ ఫీడ్ ఆన్ ద ర్యాట్స్. ఏవైతే ర్యాట్స్ వెళ్ళి గ్రెయిన్స్ని తినేస్తాయో, ఆ ఫీల్డ్ని పాడు చేసేస్తాయో, ఆ ర్యాట్స్ని ఈ స్నేక్స్ తినేస్తాయి అనమాట. అలా ఫార్మర్కి హెల్ప్ చేస్తాయి. సో నార్మల్గా మనకి ఇక్కడ పాయిజనస్ స్నేక్స్ అనేవి 4 ఉంటాయి: కోబ్రా, వైపర్, సీ స్నేక్, రజల్స్ వైపర్. సో మనకు యూజువల్గా పాయిజనస్ స్నేక్స్ అనేవి 4 ఉన్నాయి: కోబ్రా, వైపర్, సీ స్నేక్, రజల్స్ వైపర్. రిమైనింగ్ ఆల్ ద స్నేక్స్ ఆర్ నాన్ పాయిజనస్. అన్ని స్నేక్స్ నాన్ పాయిజనస్. కానీ మనకి ఏమనిపిస్తుంది అంటే స్నేక్ కాటే కానీ యూజువల్గా మనం అన్కాన్షియస్ అయిపోతాం ఆ భయం వల్ల. కానీ మనకి ఉన్న 4 స్నేక్స్ పాయిజనస్ స్నేక్స్ అనమాట. ఈ 4 మాత్రమే పాయిజనస్. నెక్స్ట్ వచ్చేసి 5th వన్ వచ్చి ట్రైకోగ్రామా. ట్రైకోగ్రామా అనేది సైంటిస్ట్ క్రియేట్ చేశారు. సైంటిస్ట్ ఆఫ్ ఐకార్ అంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రాప్స్ అండ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. సో ఆల్రెడీ మనం 122 అబ్రివేషన్స్ ఒక వీడియోలో చేసాము. అన్ని ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ సీటెట్కి, టెట్కి, డిఎస్సి కూడా పనికొచ్చేలాగా. సో అందులో ఐకార్ కూడా ఉంది. సో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రాప్స్ అండ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. వీళ్ళు దీన్ని క్రియేట్ చేశారు, వీళ్ళు దీన్ని తయారు చేశారు ఈ సైంటిస్ట్. ఓకే, దీని లైఫ్ స్పాన్ 1 వీక్. అంటే ఈ ట్రైకోగ్రామా 1 వీక్ మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. అండ్ దాని ఫంక్షన్ ఏంటి అని అంటే ఇట్ విల్ డెస్ట్రాయ్ ద ఎగ్స్ ఆఫ్ ఎనిమీ ఇన్సెక్ట్స్. సో ఏవైతే ఇన్సెక్ట్స్ ఎగ్స్ లే చేస్తాయో ప్లాంట్ పైన, పాడు చేస్తాయో క్రాప్ని, ఆ ఇన్సెక్ట్స్ని ఈ ట్రైకోగ్రామా డెస్ట్రాయ్ చేసేస్తుంది. ఓకే, సో టోటల్గా 5 ఫ్రెండ్స్ ఉన్నాయి ఫార్మర్స్కి: అర్థ్వామ్, స్పైడర్, యాంట్స్, స్నేక్ అండ్ ట్రైకోగ్రామా. పాయింట్ వచ్చేసి ట్రైబల్ పీపుల్. ఇది లాస్ట్ టైం క్వశ్చన్ అడిగారు. సో ట్రైబల్ పీపుల్ మేక్ ఫ్యాన్స్ విత్ ద ఫెదర్స్ ఆఫ్ పికాక్ అని ఆప్షన్స్ ఇచ్చాడు. ఫాలెన్ ఫెదర్స్ ఆఫ్ పికాకా, లేకపోతే బై కిల్లింగ్ ద పికాక్స్, అలా ఆప్షన్స్ ఇచ్చాడు.
సో ట్రైబల్ పీపుల్ విల్ మేక్ ఫ్యాన్స్ విత్ ద ఫాలెన్ ఫెదర్స్ ఆఫ్ పికాక్. ఏవైతే ఫెదర్స్ పడిపోయి ఉంటాయో పీకాక్స్వి వాటిని తీసుకొని వాళ్ళు ఫ్యాన్స్ ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసి వాటిని నియర్ బై ఫెయిర్స్లో అమ్ముతారు. దే విల్ సెల్ దెమ్. నెక్స్ట్ వచ్చేసి హార్న్స్ ఆఫ్ ఆక్సన్ నుంచి కొన్ని ఇండస్ట్రీస్ వాళ్ళు బటన్స్ తయారు చేస్తారు. ఓకే, ఫ్రమ్ ద ఆక్సన్ హార్న్స్ బటన్స్ ఆర్ ప్రిపేర్డ్ బై సమ్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ వచ్చేసి స్నేక్స్ గురించి. స్నేక్స్ మామూలుగా అవి పాలు తాగవు. దే విల్ నాట్ డ్రింక్ మిల్క్. ఓకే, సో స్నేక్స్కి మనం ఎప్పుడైతే పాలు పోస్తామో అవి వాటి లంగ్స్కి వెళ్తాయి అనమాట. ఓకే, దే విల్ గో టు దేర్ లంగ్స్ అండ్ విల్ మేక్ ద స్నేక్ సిక్. యూజువల్లీ మనం నాగుల పంచమి టైంలో పాలు పోస్తూ ఉంటాం పుట్టల్లో. సో యాజ్ ఎ రిజల్ట్ వాట్ హ్యాపెన్స్ అంటే ద స్నేక్ విల్ బికమ్ సిక్. ఎందుకంటే దానికి పాలు పడవు. దే విల్ నాట్ డ్రింక్ మిల్క్, దట్ విల్ ఎంటర్ ఇన్ టు దేర్ లంగ్స్. So according to the Schedule 1 Wildlife Protection Act 1971, so Wildlife Protection Act 1971 Schedule 1 ప్రకారం ఎవరైతే హంటింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ చేస్తారు, ఓకే, ఇట్ ఈస్ అ క్రైమ్. ఓకే, హంటింగ్ అండ్ సెల్లింగ్ వైల్డ్ యానిమల్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ యానిమల్స్ ఈజ్ అ క్రైమ్. ఓకే, సో అలా చేసిన వాళ్ళకి 3 to 7 years ఇంప్రిజన్మెంట్, 3 to 7 years వరకు వాళ్ళని జైలుకి పంపిస్తారు. అండ్ ఫైన్ ఆఫ్ 1 lakh rupees ఆల్సో విల్ బి ఇంపార్టెడ్ ఆన్ దెమ్. సో 1 lakh rupees ఫైన్ కూడా వాళ్ళపైన వీళ్ళు వేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూజువల్లీ అప్పట్లో హ్యూమన్ బీయింగ్స్ ఎక్కువ నంబర్ లేనప్పుడు, వన్ స్పీసీస్ యూస్ టు గెట్ ఎక్స్టింక్ట్. అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒక్క స్పీసీస్ ఎక్స్టింక్ట్ అయ్యేది, అది నార్మల్, ఇట్ ఈస్ అ నార్మల్ థింగ్. బట్ నవేడేస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ వన్ స్పీసీస్ ఇస్ డిసపియరింగ్ 20 minutes. ఒక్క రోజులో ఒక్కొక్క 20 minutesకి ఒక్కొక్క స్పీసీస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఇది ఇంపార్టెంట్. ఓకే, వన్ స్పీసీస్ ఇస్ డిసపియరింగ్ ఎవ్రీ ఆప్షన్స్ ఇస్తాడు. 15 minutes, 20 minutes, 30 minutes, 1 year అలా ఇస్తాడు. సో ఆన్సర్ వుడ్ బి 20 minutes. నెక్స్ట్ రాయల్ బెంగాల్ టైగర్స్ మనకి ఇండియాలో ఇంకా బంగ్లాదేశ్లోనే కనిపిస్తాయి. ఓకే, రాయల్ బెంగాల్ టైగర్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఓన్లీ ఇన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. నెక్స్ట్ వచ్చేసి బర్తమీక. ఇది ఈ క్వశ్చన్ అడిగారు లాస్ట్ టైం. సో బర్తమీక పక్షి, ద బర్డ్ విచ్ ఈస్ దేర్ ఇన్ ఎండేంజర్డ్ లిస్ట్ అని అడిగారు. దట్ ఈస్ బర్తమీక పక్షి. ఆప్షన్స్లో ఈ ఆప్షన్ ఉంది, బర్తమీక పక్షి. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో బర్తమీక పక్షి, కలివి కోడి అండ్ పంగనూరు కౌ, ఈ 3 నంబర్ డిక్రీజ్ అవుతూ ఉందంట డే టు డే. ఓకే, డే బై డే ద నంబర్ ఆఫ్ బర్తమీక పక్షి, కలివి కోడి అండ్ పంగనూరు కౌ, అంటే ఇవి ఎండేంజర్డ్ లిస్ట్లోకి వచ్చాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వల్చర్. సో వల్చర్ వచ్చేసి 2 feet tall ఉంటుందంట. ఓకే, ద వల్చర్, హైట్ ఆఫ్ వల్చర్ ఈస్ 2 feet tall. ఇది ఇప్పుడు తెలంగాణలో మనకి కనిపించట్లేదు. ఇట్ ఈస్ నాట్ సీన్ ఇన్ తెలంగాణ స్టేట్ ఫర్ మెనీ ఇయర్స్. అంటే చాలా సంవత్సరాల నుంచి మనకు తెలంగాణలో కనిపించట్లేదు. సో బయోడైవర్సిటీ సొసైటీ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఏం డిక్లేర్ చేశారు అంటే, ఎవరైనా వల్చర్ని ఎక్కడైనా ఐడెంటిఫై చేస్తే ఇమీడియట్లీ దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ దెమ్. ఓకే, బయోడైవర్సిటీ సొసైటీ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఏం ఇన్ఫార్మ్ చేశారు అందరికీ అని అంటే, ఎవరైనా వల్చర్ని చూస్తే ఇమీడియట్లీ దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ దెమ్ అండ్ దే విల్ గెట్ 2 lakh rupees రివార్డ్. ఓకే, వాళ్ళకి 2 lakhs రివార్డ్ ఇస్తారని చెప్పారు. ఎవరు? బయోడైవర్సిటీ సొసైటీ ఆఫ్ తెలంగాణ. నెక్స్ట్ ఫైనలీ ద లెసన్ ఈజ్ ఎండెడ్ విత్ అ స్లోగన్ విచ్ ఇస్ సేయింగ్ బై గౌతమ్ బుద్ధ, వాంట్స్ అండ్ గ్రీడ్ మేక్ అవర్ లైఫ్ మిజరబుల్. మనకి ఎంత కావాలి, ఎంత అత్యాశ వల్ల మన లైఫ్ అనేది మిజరబుల్గా తయారవుతుందని గౌతమ బుద్ధ చెప్పారు. ఓకే, దీస్ ఆర్ ఈ పాయింట్స్ అన్నీ కూడా ప్లాంట్స్ అండ్ యానిమల్స్ టాపిక్ కిందకు వస్తాయి. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కవర్ చేసినవి. మోస్ట్ ప్రాబబ్లీ ఇందులో నుంచే వస్తాయి. ఏ మోడల్ పేపర్స్ చూసినా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఈ పాయింట్స్ చూసుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్ us learn.